హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈరోజు ఈవినింగ్ సెషన్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి సైన్స్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా చూద్దాం. అదేవిధంగా ఈరోజు హిందీ కూడా అవుతుంది. సో మనం సైన్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో పేపర్ అనేది టఫ్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరిగింది. ఓవరాల్ వ్యూ వచ్చేసి టఫ్గా వచ్చిందంట. సో మార్కెట్ కంటే కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. సో మార్నింగ్ పేపర్ కూడా చాలా టఫ్గా వచ్చింది. సో క్వశ్చన్స్ అనేవి కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా లెంతీ క్వశ్చన్స్. సో తికమకగా అడిగారని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడైతే కొంచెం పేపర్ అనేది టఫ్గానే ఉంది ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా అని చెప్పేసి చెప్పారు. సో కంటెంట్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా మ్యాచింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో చాలా డెప్త్గా అడిగారని చెప్పేసి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారైతే మనకైతే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే పేపర్ అనేది టఫ్గా ఉంది, కంటెంట్ కూడా చాలా టఫ్గానే ఉంది. సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో చూసుకుంటే కనుక ఫిజిక్స్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చినాయని చెప్పేసి చెప్పారు. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కూడా క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడిగారని చెప్పేసి చెప్పాడు. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయని చెప్పారు. బట్ కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారని చెప్పేసి చెప్పారు. సో పిఐఈ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి బాగానే వచ్చినాయి, అటెంప్ట్ చేయగలిగామని చెప్పేసి యాక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. సో కంప్లీట్గా పిఐఈ నుంచి క్వశ్చన్స్ అనేవి మంచిగా అటెండ్ చేయగలిగామని చెప్పారు. సో మెథడాలజీ నుంచి చూసుకుంటే కనుక మెథడాలజీ అనేది కొద్దిగా కష్టంగా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులతో చెప్పారు. సో చాలా టైం టేకింగ్గా ఉంది. సో ఓవరాల్గా పేపర్ కూడా టైం టేకింగ్ ఉంది, టైం అయితే సరిపోలేదని చెప్పేసి చెప్పడమే జరిగింది. అండ్ సైకాలజీ గురించి చూసుకుంటే కూడా సైకాలజీ కూడా కొంచెం బెటర్గా ఉందని చెప్పేసి సో కంప్లీట్గా చెప్పారు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అయితే మనకి రాలేదు. ఓవరాల్గా క్వశ్చన్స్ అన్నీ కూడా అకాడమిక్ బుక్స్ నుంచి 6 నుంచి 10th వరకు ఒక 90% సిలబస్ అయితే వచ్చిందంట. అండ్ అదేవిధంగా మిగతా రిమైనింగ్ 10% అనేది ఇంటర్ నుంచి అయితే వచ్చిందని చెప్పారు. సో క్వశ్చన్స్ అన్నీ కూడా తెలిసిన తర్వాత మనమైతే ఒక వీడియో చేద్దాం. అది మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు తెలిసినాయి కాబట్టి దానిపైన అయితే వీడియో అయితే చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వీడియో అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఓకేనా, ఓవరాల్గా పేపర్కి సంబంధించిన రివ్యూ అయితే ఇంతే. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి తెలుసుంటే కనుక కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో అందరికీ కూడా యూటిలైజ్ అయితే అవుతాయి. సో వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.